తాతయ్య బొంతుల తాతయ్య బొంతుల తాతయ్య రావయ్య రావయ్య బొంతుల తాతయ్య బొంతుల తాతయ్య రావయ్య రావయ్య పిల్లగా బంధువులు వేదామణాభినిగా పొలం మీదకి ఎక్కడ వేస్తున్నావు వేదామణాభినిగా అలాగే వెళ్ళిపోతున్నారేనండి. ఇప్పుడు గణేష్ లోకేష్ గారు గుర్రం ఇదేనేటు ఏమండి లోకేష్ గారు గుర్రం గట్ట ఎక్కరండి బాబు? ఆయన గుర్రం ఎక్కమన్నారా వేదామణాభినిగా? గృహం అండి గృహం, నూతన గృహము ఇదేనండి ఇదే. వదిలా మా నాన్నగారు వచ్చిందన్న ఆయన కళ్యాణం చేయించారంట. ఇప్పుడు నాకు మా నాన్నగారు ఖాళీ లేక నన్ను పంపించారు. ఏమండి పంతులు గారు? మా నాన్నగారి పేరు బిందలింగం గారు. బిందలింగం గారి అబ్బాయిని చెప్పలింగాను లింగాలే. ఏమండి అయితే ఇంతగా మీ చేతిలో ఏంటండి అది? గొడుగు. ఇది గుడికి ఏమిట్రా? అదేనండి. ఇంకో పేరు ఉందండి దానికి. చాకలే. ఏమండి సంచి పెట్టుకో. వేదామణాభినిగా ఖాళీ ఉంటే కంటికి కనపడం ఆవు కట్టుకోమంటానేమో అని. నిజమండి. శివగారికి ఏంటండి? అంబ్రెల్లా ఇలా మామెల్లా కాదు, ఇంకోటి ఉందండి పేరు. ఇది ఏంటో తెలుసా? ఇది ఇంట్లోకి వస్తే ఓహో ఇంట్లో మొగ్గ, అబ్బో ఈదులో పువ్వు, అయి మొగ్గ పువ్వు. అలాగనగాను బాబు. ఇంట్లోకి వస్తే ఇలా మొగ్గ అయిపోతుంది, ఈదులోకి వస్తే ఇలా పువ్వు అయిపోతుంది. ఏమండి పంతులు గారు? ఇది దుబాయ్ గుడి పోయి దుబాయ్ గుడి అమ్మగారు వెళ్ళారండి. అమ్మగారు దుబాయ్ వెళ్తాడు, అమ్మగారు దుబాయ్ వెళ్తాడు. వేదామణాభినిగా దుబాయ్ కొడుకు అంటున్నారు కదా, కొడుకు కోసం మళ్ళీ అమ్మగారు దుబాయ్ వెళ్ళి అమ్మగారికి నాకు విడిపోదులు పెడేస్తా. వేదామణాభినిగా అంటే దుబాయ్ కొడుకు అన్నారని మా ఊరు కావాలని అన్నాడండి. అంటే మన రెడ్డి గారు పెళ్లి చేశాం కదా, రెడ్డి గారు దుబాయ్ నుంచి ఎక్కారండి. పంతులు గారు వాన వచ్చేలా ఉంది, వేసుకెళ్ళండి వేసుకెళ్ళండి అన్నారు. అప్పుడు వేసుకొచ్చాం. ఇదిగో జాతి పెట్టుకో.